మున్సిపల్ ఎన్నికల్లో తాము అనుకున్న రీతిలోనే ఫలితాలు వస్తున్నాయని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని, సాయంత్రం లోపు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అంటున్న బీజేపీ చీఫ్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. ఫలితాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి, దీనిపై మీ స్పందన ఏంటి సార్? మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మేము అనుకున్నటువంటి ఒక పరిస్థితిలో మాకు ఓటు శాతం కూడా పెరిగింది. అదేవిధంగా కొన్ని కొత్త ప్రాంతాల్లో కూడా మాకు సీట్లు వచ్చినాయి. తర్వాత ఒక మున్సిపల్ కార్పొరేషన్ 2 నిజామాబాద్ అండ్ కరీంనగర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నారాయణపేట కూడా మళ్ళీ మేము గెలుస్తున్నాం. అదేవిధంగా 2-3 చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఉన్నాయి, అవి కూడా డెఫినెట్గా ఫలితాలు మొత్తం బయటపడలేదు. ఇప్పటికే గెలిచినటువంటి అన్ని ఏదైతే సంఖ్య ఉందో ఆ సంఖ్య కూడా మంచి సంఖ్య. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున పోటీ చేసినాం. చాలా చోట 2 ఓట్లతో 5 ఓట్లతో ఓడిపోయిన సంగతులు ఉన్నాయి. కొత్త ప్రాంతాలలో మాకు సీట్లు వచ్చినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీ మాకు 80% వచ్చిన వాళ్ళు వాళ్ళకు 50% వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చారు. గతంలో కన్నా వాళ్ళు సగం కన్నా ఎక్కువ తగ్గారు. కాబట్టి మేము పెరిగినాము. డెఫినెట్గా మాకు మంచి భవిష్యత్ తెలంగాణ ఉన్నది. మీరు అనుకున్న రీతిలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలతో ఫలితాలు ఉన్నాయని భావిస్తున్నారు? డెఫినెట్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సాయంకాలం వరకు మాకు డెఫినెట్గా ఓటు శాతం పెరిగింది. గతంలో 200 వస్తే ఈసారి మాకు 300 నుంచి 400 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఓటు శాతం కూడా పెరిగింది. సో ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్కి అంటే ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనుకుంటున్నారు, బీజేపీ అనుకుంటున్నారు? బీజేపీ అవుతుంది. ఇంకా బీఆర్ఎస్ దక్కుంటూ వచ్చింది కదా, సగం కన్నా తక్కువ అయిపోయింది. అది డెఫినెట్గా బీజేపీ అవుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కూడా ప్రచారం చేశారు. సో ఆ ఎన్నికల మేర లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొన్ని పరిస్థితులు వేరే ఉంటాయి, దాన్ని బట్టి ఓటింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మొత్తంగా ఈ ఎన్నికల్లో దాదాపుగా కూడా బీజేపీ అనుకున్న రీతిలోనే ఆ ఫలితాలు వచ్చాయని కూడా చెప్తున్నారు. సాయంత్రం వరకు చాలా వరకు మున్సిపాలిటీల్లో, చాలా చిన్న మున్సిపాలిటీల్లో కూడా కొద్దిమేర కూడా ఫలితాలు వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీని అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు చెప్తున్నారు.